పూరా లోకల్ డిజిటల్ మీడియాని తీసుకొస్తూ కొన్ని గైడ్ లైన్స్ ని సూచనల్ని భారత ప్రభుత్వం చేసింది. ఏముంటాయి దాంట్లో? ఏముంటాయి? మళ్ళీ అడికే వస్తాం, మొదటికే వస్తుంది. తిరిగి తిరిగి ఏడికి వస్తామంటే ఇక్కడికే వస్తాం. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించినంతసేపు యూ కెన్ రైట్ ద కంటెంట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్. ఆధారాలు లేకుండా మేము ఏదైనా రాస్తాం, మమ్మల్ని ఎవరు అడగొద్దు, మేమేమి రాస్తే అదే కరెక్ట్ అని ఎవరైనా జర్నలిస్ట్ బిహేవ్ చేయాలనుకుంటే అది కూడా తప్పే అవుతుంది. మీకు ఎంతైతే హక్కు ఉందో ఆ మనిషి కూడా జీవించేటువంటి హక్కు అంతే ఉంటుంది. తన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి విలువల్ని కాపాడుకునేటువంటి అవసరం కూడా అంతే ఉంటుంది. సో ఎప్పుడు మనం లిమిట్ దాటుతున్నాము అనేది మనకు తెలియాలంటే మనకే తెలుసు. మనం మైక్ కొట్టుకొని మాట్లాడుతున్నప్పుడు మనం ఎవరి గురించి, ఏ వ్యక్తి గురించి, ఏ సంస్థ గురించి, ఏ ఇష్యూ గురించి మనం ఎంత మాట్లాడుతూ ఉన్నాం, వేర్ వీ షుడ్ స్టాప్ అండ్ వేర్ వీ షుడ్ ప్రొసీడ్ అనేటి రెండింటి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. ఆ సన్నని గీత నేను కట్టే పట్టుకొని పోదా, వాకింగ్ కోతి మధ్యలో వేట కుక్కలు, ఊర కుక్కలు ఎక్కువైనాయి, నేను కట్టే పట్టుకొని పోతున్నా, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆబ్జెక్షన్. మీరు కట్టే పట్టుకొని పొద్దున 6 గంటలకి పార్క్కి వాకింగ్ పోతా అంటే వేరే వాళ్ళకి ఎందుకు అభ్యంతరం ఉంటుంది? ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టే పట్టుకొని మీరు పార్క్ పోయేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. కట్టెని మీరు అడిగి పోయిన తర్వాత ఎట్లా వాడతారో అన్న దగ్గర మళ్ళీ పంచాయతీ స్టార్ట్ అవుతుంది. కొందరు చెయ్యి ఇట్లా తిప్పుతాం, కాలు అట్లా తిప్పుతాం, ఏమైనా తిప్పండి, యోగా చేయండి, బాడీ ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎంతవరకు? నా పక్కన ఉన్న ఆయనకి నా శరీరం దాకినంతసేపు ఐఎమ్ ఎట్ లిబర్టీ అండ్ ఈజ్ ఆల్సో ఎట్ లిబర్టీ. నా చెయ్యి ఎప్పుడైతే పక్కన ఉన్న వాళ్ళకి తాకుతుందో దెన్ ద పంచాయత్ స్టార్ట్స్. లా ఈజ్ నథింగ్ బట్ కామన్ సెన్స్, మోర్ పర్టికులర్లీ క్రిమినల్ లా ఈజ్ నథింగ్ బట్ ఏ కామన్ సెన్స్. మీరు ఆ లిమిటేషన్లు ఉన్నారా లేరా చూడండి. నేను పొద్దున్నే యోగా చేస్తున్న పార్క్లో, పక్కన ఉన్న ఆయనకి దాకింది చెయ్యి, కొట్లాట అయింది. నువ్వు పార్క్లో స్ట్రెచ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంతవరకు స్ట్రెచ్ చేయాలో అంతవరకే చెయ్యి. నీ పక్కన ఇంకొక ఆయన నడుస్తున్న ఆయనకు దాకొద్దు. నేను చెయ్యి ఇట్లా ఇట్లా పైకి వెనుకకు తిప్పు. నీ చేతిలో ఉన్న కట్టే పక్కన ఉన్నడికి దాకనంతసేపు మాత్రమే తిప్పుమని చెప్తుంది చట్టం. ఎప్పుడైతే నువ్వు వెళ్ళి పక్కన ఉన్నడికి టచ్ అవుతావో దెన్ ద లా కమ్స్ ఇన్ టు ఫోర్స్. దిస్ ఈజ్ కామన్ సెన్స్ అన్న. డిజిటల్ మీడియాకైనా జర్నలిస్టులకైనా ఒక రూల్స్, ఎథిక్స్ అంటూ ఎక్కడ దాకా ఉండాలి అంటే, మనం మాట్లాడుతున్నాం ఒక వార్త, మనకంటే ముందు ఒక టీవీ ఛానల్ ఇస్తుందేమో అని ఆతృత లోపల మనం పోయి ఏదో తొందరపడి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ క్రెడిబిలిటీ. మీరు ఇచ్చే వార్త వెనకాల ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అనేది ప్రజలు, సమాజం ఆలోచిస్తూ ఉంటారు. ఏదో రాసేయాలి, ఏదో బతకాలి కాబట్టి ఎవరి మీదనో బురద జల్లాలి, ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు కాబట్టి ఆయన మీద ఇంత బురద వేసిపోతాం, తర్వాత ఆయనే కడుక్కుంటాడు అంటే కుదరదు. అందులో ముఖ్యంగా మీరు అందరు కూడా ఎలక్ట్రానిక్ మీడియాని, డిజిటలైజేషన్ వాడుతుంటారు కాబట్టి డిజిటల్ లాస్ లోపల సెక్షన్ 69, సెక్షన్ 70 అని రెండు కొత్తగా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ రూల్స్ లోపల వచ్చిన దాంట్లో ఉన్నాయి. దాంట్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్తారు, ఇతరుల జీవితాలని, జీవన విధానాలని, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని మీరు డిస్టర్బ్ చేయనంత సేపు యు ఆర్ ఎట్ లిబర్టీ. మీరు ఏ ఛానల్ అయినా, ఏ టీవీ అయినా, ఏ యూట్యూబ్ అయినా, ఎవరైనా ఏది పడితే అది రాస్తాం, వివరణ తీసుకోండి. సాధ్యమైనంత వరకు ప్రయత్నించండి, కలిసే ప్రయత్నం చేయండి. కలవకపోతే ఫోన్లలో ఉన్న వివరణ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ ఉరి తీసే కంటే ముందు కసబనైనా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు. అట్లా మీరు వార్త రాసే కంటే ముందు ఒక సంస్థనో, ఒక వ్యక్తినో, ఒక పార్టీనో మీరు పోస్ట్ మార్టం చేయాలనుకున్నప్పుడు దయచేసి వాళ్ళ ఒపీనియన్ ఏంది, వాళ్ళ అభిప్రాయం చెప్పమనండి. అన్న నీ మీద ఆరోపణలు వచ్చినాయి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆరోపణకు సంబంధించి అని ఒక మాట అడగండి. నేను దీనికి చెప్పాల్సింది ఏం లేదు అన్నాడు అనుకోండి, నేను దీనికి ఏం చెప్పాలనుకుంటలేను ఆయన వర్షన్ కూడా రాయండి. చివరి కోరిక ఏంటంటే అందరు చివరి కోరిక ఏందో చెప్పరు ఉరి తీసేటప్పుడు. కొందరు చెప్తారు నాకు ఈ చివరి కోరిక ఉంది, ఇది మా అమ్మ నాన్నని చూడాలని ఉంది, లేకపోతే మా పిల్లలకి నా ఆస్తి ఏదో చెప్పుకోవాలి, ఒకసారి మా వాళ్ళని కలవాలనుకుంటున్నాను, మా కుటుంబ సభ్యులు, రకరకాల వ్యక్తులు చెప్తా ఉంటారు. నేను కసబ్నే ఎందుకు ఉదాహరణ చెప్పినా అంటే, అన్నిటికంటే హీనియస్ క్రైమ్ అయినటువంటి కేసులోనే కసబ్ లాంటి ఉరి తీయాలంటేనే అన్ని సంవత్సరాలు మన న్యాయ వ్యవస్థ పనిచేసింది. ఆఖరికి ఉరి తీసే రోజు కూడా ముందు రోజు నీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా, నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా అనేది అడుగుతారు. అట్లా మీరు మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, ఎదురుగున్న బంగ్లా మీద ఒక స్టోరీ రాసేస్తాం, మేము అది ఏదో ఒకటి రాసేస్తాం, మా ఇష్టం ఉన్న వార్త రాస్తాం, అది ఎవరిదో ఓనర్ అని బదనాం చేస్తామంటే కుదరదు. అది ఎప్పుడు కుదురుతుంది? ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి. సార్ మీ మీద పలానా ఎల్లయ్య అన్నట్టు ఆయన ఒక ఆరోపణ చేసినాడు, ఈ భూమి అనేది మీరు గుంజుకున్నారని, బలవంతంగా అందులో బిల్డింగ్ కడుతున్నారని, పోలీస్ స్టేషన్కి పోతే మాకు న్యాయం జరుగుతలేదని వాళ్ళు మాకు చెప్పినారు అని మొత్తం రాయి. నువ్వు రాయాలనుకున్న స్టోరీ మొత్తం రాసి కింద మీరు చెప్పాలనుకున్నది ఏమైనా ఉందా అని అడిగి ఒక వివరణ యాడ్ చేయండి. ఆ వివరణ మీరు రాసిన వార్త అంతా పెద్దగా ఉండకపోవచ్చు, ఆ వార్తకు సంబంధించిన దాని ప్రతిదానికి ఆయన సమాధానం చెప్పలేకపోవచ్చు, బట్ యు యాడ్, ఆ 4 లైన్లే యాడ్ చేయండి. దట్ గివ్స్ యు ఎన్ హానర్. అది తర్వాత సంవత్సరాల్లో 2021లో కొన్ని మళ్ళీ రూల్స్ ని ఫ్రేమ్ చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ రూల్స్ అన్ని ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. 2021 రూల్స్ అని 2023లో లేటెస్ట్ గా మళ్ళీ అమెండ్మెంట్ చేసింది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి రూల్స్ ని. ఏ రూల్ రాసినా ఏం రాసినా బాటమ్ ఆఫ్ ద రూల్ ఏముంటది? బిల్డింగ్ కట్టాలంటే బాటం ఏముంటది?
పునాది ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే అది 20 అంతస్తులు కట్టినా, 50 అంతస్తులు కట్టినా, 8 అంతస్తులు కట్టినా ఫస్ట్ మీకు ఒక బేస్మెంట్ అంటూ ఉండాలి. సో ద బేస్మెంట్, ద బాటమ్ ఆఫ్ ద డిజిటల్ మీడియా ఈజ్ యూ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి, ఎనీ ఇన్స్టిట్యూషన్, ఎనీ ఇండివిజువల్, ఎనీ ఆర్గనైజేషన్.